మొత్తం ఆ బండి సంజయ్ కుమారుడు ఎవరైతే ఆ మహిళ ఉందో, ఒక అమ్మాయి ఉందో, ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేలాగా మీరు ప్రవోక్ చేశారని అంటూ ఉన్నారు. ఒప్పుకోరా? కరెక్ట్ కాదా? ఒప్పుకోరా? ఇంపాసిబుల్. మరి ఎందుకు ఇంత పెద్ద ప్రచారం జరుగుతుంది? విత్ ఇన్ ద పార్టీ జరుగుతుంది, బయట జరుగుతుంది. ప్రచారము ఇట్లా జరుగుతుందని కూడా తెలియదు నాకు. తెలీదా మీకు? తెలియదు నాకు. మీరు మొత్తం ఆ అమ్మాయి వెనక మొత్తం కథ నడిపించి బండి సంజయ్ని ఇరికించేశారని చెప్పి బయట ప్రచారం. అంటే ఇప్పుడు అది పాక్సో కేసు ఉంది, ఎక్కువ మాట్లాడడం కూడా సబబు కాదు. కరెక్ట్ కాదు, సబబు కాదు. నేను కేసు గురించి మాట్లాడలేదు. ఒక రిలేషన్షిప్లో ఉన్నట్టు మీ ఛానల్ ద్వారా తెలుసుకున్నా, మీ ఛానల్లోనే విన్నా. వాళ్ళు కలిసి ఎన్నో నెలలు నేను తిరగమన్నా. ఆ అమ్మాయి ఏజ్ తెలుసా నాకు, ఈ బాబు తెలుసా నాకు. ఇప్పుడు ఈ కేసు మొత్తం జరిగిన తర్వాత మీరు ఎప్పుడన్నా సలహా ఇవ్వటం కానీ మాట్లాడటం కానీ? లేదు, ఈ మధ్య మాట్లాడలేదు. ఇంత సెన్సిటివ్ కేసు ఉన్నాక ఏం డిస్టర్బ్ చేస్తాం. బండి సంజయ్ తన కుమారుడు ఏదైతే ప్రాబ్లంలో ఉన్నారో ఒక మాట అన్నారు. ఆయన ఒక హనుమాన్ జయంతి ర్యాలీలో నాకు అగ్గి పెట్టారు, ఈ అగ్గితో మొత్తం అందరినీ భస్మం అయిపోయే అవకాశం ఉంది అని చెప్పని అన్నారు. ఆ కేటగిరీలో విత్ ఇన్ ద పార్టీని ఉద్దేశించి అన్నారా, తన ప్రత్యర్థులు పక్క పార్టీలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి అన్నారా? ఎవరికి అర్థం కాల. మీకు డీకోడ్ చేయగలుగుతారా? నాకు కూడా అర్థం కాలేదు సార్. మీరు విన్నారా డైలాగ్? ఇట్లా మీ ఫార్వర్డ్లలో వచ్చింది. సో మీలాంటి వాళ్ళు మీద ఆయన ఉద్దేశించి కామెంట్ చేశాడని అనుకోవచ్చా? మాకు ఏం సంబంధం అండి? వాట్ హ్యావ్ వీ గాట్ టు డూ? రాజకీయంగా ప్రత్యర్థిగా బండి సంజయ్ని పక్కన పెట్టేస్తే ఆ అవకాశం మీకు దక్కుతుందని చెప్పి ఎవరో అనుకుంటున్నట్టు. ఏం అవకాశం దక్కుతుంది సార్? మంత్రి పదవి నుంచి ఆయన వెళ్ళిపోతే నెక్స్ట్ మంత్రి పదవి మీకు? నేను ఐఎమ్ నాట్ ఏ డెస్పరేట్ పొలిటీషియన్. ఐఎమ్ నాట్ ఏ డెస్పరేట్ పొలిటీషియన్. నాకు పదవి వస్తే ఆనందం, రాకుంటే ఇంకా ఆనందం. నాకు ఉన్న పదవి ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఐఎమ్ నాట్ ఏ డెస్పరేట్ పొలిటీషియన్. యు ఆర్ నాట్ ఏ డెస్పరేట్ పొలిటీషియన్. మీరు ఈటెల, ధర్మపురి అరవింద్ అండ్ సంజయ్ మధ్య పచ్చగడ్డేసినా మండుతుంది అని చెప్పి బయట మీ పార్టీలోనే పెద్ద టాక్, బయట పార్టీలో కాదు, మీ పార్టీలోనే టాక్. మంట ఉన్నా చల్లారుతుంది. మీరు ముగ్గురు కలవకుండానే అగ్గి రాజేసుకుంటుందని. ఏదైనా ఉన్నా కూడా చల్లారిపోతుంది. అట్లేం లేదండి. ఐ ఆల్వేస్ సపోర్టెడ్ సంజయ్. పొలిటికలీ ఐ ఆల్వేస్ సపోర్టెడ్ సంజయ్. ఇఫ్ రిక్వైర్డ్ ఐ సపోర్ట్ హిమ్ ఆల్సో. ఇఫ్ పొలిటికలీ ఆయన తప్పు చేస్తే తప్పు చేస్తున్నావు అని చెప్పాను. నాగార్జున సాగర్ అభ్యర్థి తప్పు అని చెప్పాను బై ఎలక్షన్లో. మునుగోడులో మనము అసెంబ్లీ అదేంది ఎమ్మెల్యేలు కొనటం అన్నది ఏదో వచ్చింది కదా ఫామ్ హౌస్ది, అది మనం మాట్లాడద్దు, మనం లోకల్ ఇష్యూస్ మాట్లాడాలని అనేక మార్లు చెప్పాను. ఆయన తప్పు చేస్తే ఇది చేయకు, ఇది చేయమని చెప్పాను. ఆయనకు సపోర్ట్ చేశాను. పొలిటికల్లీ బీజేపీకి వాట్ ఎవర్ ఇస్ కరెక్ట్ ఐ విల్ టెల్. వింటారా లేదా వాళ్ళ అధ్యక్షులు, వాళ్ళ పెద్ద నాయకులు, వాళ్ళ ఇష్టం అది. మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కానీ ఎవరు కానీ మనం అది అజెండాలోకి తేవద్దు. మనము మునుగోడు ఇష్యూసే మాట్లాడాలి. అక్కడ డిగ్రీ కాలేజ్ ఏదో కాలేజ్ ఇష్యూ ఉండింది ఆ రోజులలో, 3-4 పెద్ద ఇష్యూస్ ఉండే అక్కడ, అదే మాట్లాడాలి. సో బండి సంజయ్ కుమారుడు ఎపిసోడ్ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో నష్టం కలిగిస్తుందని చెప్పి అనుకుంటున్నారా? సార్, దిస్ ఈజ్ అ సోషలీ వెరీ సెన్సిటివ్ కేస్, హై ప్రొఫైల్ కేస్. ఇట్ ఈస్ సీరియస్లీ సబ్ జుడిస్. నీదర్ యూ షుడ్ ఆస్క్ నార్ ఐ షుడ్ కమెంట్. నేను పాలిటిక్స్ అడుగుతున్నాను, నేను కేసు గురించి అడగట్లేదు. పాలిటిక్స్ మాట్లాడుకోవచ్చు, కేసు గురించి మాట్లాడితే సబ్ జుడిస్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఐ డోంట్ థింక్ సో. పార్టీకి ఎఫెక్ట్. మీరు విత్ ఇన్ ద పార్టీలో బండి సంజయ్ ఈజ్ పార్ట్ ఆఫ్ పార్టీ. బండి సంజయ్ ఈజ్ నాట్ పార్టీ. బండి సంజయ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద పార్టీ. అరవింద్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద పార్టీ. హీ ఈజ్ నాట్, నీదర్ ఐ యామ్ ఎంటైర్ పార్టీ నార్ ఈజ్ ఎంటైర్ పార్టీ. పార్టీకి పెద్ద అంటుకుంటుందని నేను అనుకోను. ఓకే. సో మీరు విత్ ఇన్ ద పార్టీ. అండ్ బండి సంజయ్ ఐ డోంట్ థింక్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కేస్. ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్. సన్ ఈజ్ ఆల్రెడీ మేజర్. సన్ మేజరు, సన్ చేసిన దానికి తండ్రిగా ఆయన చేయగలిగింది ఏం లేదు. బట్ ఇట్స్ మోరల్గా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి అది ఎట్లా ఉంటుంది. నేనేమంటానంటే విత్ ఇన్ ద పార్టీలో ధర్మపురి అరవింద్ ఈజ్ బిగ్ రెబల్. ధర్మపురి అరవింద్ ఈ మధ్యకాలంలో పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల మీద కేంద్ర నాయకత్వానికి ఈమెయిల్స్ రాశారని చెప్పి ఫిర్యాదులు చేశారని, ఆ ఫిర్యాదుల మీద పెద్ద పంచాయతీ అయిందని. ఒక్కటి కూడా చేయలే. నేను ఈమెయిల్ పంపించే సంవత్సరాలు అయిపోయింది.
పోనీ సంతకాల సేకరణ ఏమైనా చేసి ఢిల్లీకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏం లేదు, సున్నా. మరి ఇటు బయట ప్రచారం ఎందుకు జరుగుతుంది? లక్ష్మణ్కి మీకు మధ్య ఏదో వార్ నడుస్తుంది, కోల్డ్ వార్. ఆయన పార్లమెంటరీ పార్టీ నేత, మీరేదో మీ మీద ఆయన కంప్లైంట్ చేశాడని మీరు ఆయన మీద కంప్లైంట్ చేశారు. నా మీద ఏం కంప్లైంట్ లేదు. ఆయన 69, నేను 49, ఏం కంప్లైంట్ చేశారు సార్? ఏజ్కి సంబంధం ఏముంటుంది కంప్లైంట్ చేస్తారు? నేనేం కంప్లైంట్ చేస్తా ఆయన మీద? నా పని నేను చేసుకుంటా ఉంటా. సో అంతేనంటారు, అంత సింపుల్గా ఏముంటుందండి కంప్లైంట్ చేయటం? ఏముంటుందండి? ఇప్పుడు నేను ఇది ఎందుకు వస్తాయంటే, సరే నా అరుణ్ సాగర్ ఎలక్షన్ వచ్చింది, నేను క్యాండిడేట్ తప్పన్నా, అది కంప్లైంట్ అంటే ఎట్లా? మునుగోడు స్ట్రాటజీ ఇది ఉండాలి, అది ఉండకూడదు అన్న, అది కంప్లైంట్ కింద రాదు కదా సార్. అది అభిప్రాయ భేదాలు అంటారు దీన్ని. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇస్ నాట్ ఎ కంప్లైంట్. పసుపు బోర్డు మొత్తం వచ్చినట్లయినా ఇంకా పసుపు బోర్డు అద్దె భవనంలోనే ఉంది, పూర్తి స్థాయిలో గ్రౌండ్ కాలేదు అని చెప్పి ఒక కామెంట్ వినిపిస్తోంది సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంత పెద్ద బోర్డు, అది అరవింద్ తెచ్చిండా, మోడీ గారు ఇచ్చిండ్రా, ఏ ప్రభుత్వం ఇచ్చింది సెకండరీ సార్. 87 నుంచి రైతులు కొట్లాడుతున్నారు. అది వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. మేము ల్యాండ్ అడుగుతుంటే ల్యాండ్ ఇవ్వట్లేదు, పర్మనెంట్ భవనము అంటే ఇంట్రెస్ట్ లేదా వీళ్ళకి? అది నా భయానిక, బీజేపీ భయానిక, నా ప్రాంతంలో వీళ్ళ ప్రాబ్లం ఏందో అర్థం కాదు నాకు. అటు కేంద్రీయ విద్యాలయం జగిత్యాల్ పనికిమాల రాజకీయాలన్నీ చేస్తూ ఉంటారు. మంచి బ్రహ్మాండమైన డే స్కాలర్ స్కూల్కి ఏది సూటబుల్ అది ఇవ్వకుండా ఏందో లేట్ చేస్తూ ఉన్నారు, అకాడమిక్ ఇయర్ వెళ్ళిపోతూ ఉంది. సో కేంద్రీయ విద్యాలయం కావచ్చు, నీకు పసుపు బోర్డు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అంటారు. ల్యాండ్ ఓవర్ ఇవ్వాలి సార్. ఇప్పుడు నేషనల్ బోర్డు ఇందూరు పట్టణానికి, ఇందూరు జిల్లాకి ఇచ్చి ఇందూరు పట్టణంలో ఆఫీస్ పెట్టుకుందామంటే ల్యాండ్ ఇయరా? ఆ ల్యాండ్ ఇవ్వకుండా పర్మనెంట్ బిల్డింగ్ వస్తే స్టాఫ్ పెరుగుతుంది, యాక్టివిటీ పెరుగుతుంది, ఒక పెద్ద స్థలం ఇవ్వాలి, రేపు రీసెర్చ్ వస్తుంది, రీసెర్చ్ యూనిట్ వస్తుంది, ఏదైనా రావచ్చు కదా.